చిరంజీవి గారితో గానీ, జగపతి బాబు గారితో గానీ చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు మీరు. ఎస్పెషల్లీ మా తమ్ముళ్ళు జెమ్స్ అండి అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి కూడా డైలీ వాడుతూనే ఉంటారు. సో, చిరంజీవి గారితో ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కదా, నేను చిరంజీవి గారి అభిమానిని. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి చూసి అసలు ఆయనతో సినిమా చేయటం అనేది, ఆయనతో ఒక ఫోటో దిగితేనే చాలా అనుకుంటాం, అలాంటిది ఆయనతో సినిమా మొత్తం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తానండి. మీకు విలన్ షేడ్స్ కూడా బాగా సూట్ అవుతాయి కదా! ఇప్పటివరకు ఎందుకని అలా ట్రై చేయలేదు? చేస్తున్నానండి. రామ్ బజరంగ్ అనే సినిమాలో దాంట్లో రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరోలుగా చేస్తున్నారు. సుధీర్ రాజు గారు డైరెక్టర్. దాంట్లో నేను నెగిటివ్ రోల్ చేస్తున్నాను. ఓజీలో ఎంత లెంత్‌లో ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఓజీ గురించి నన్ను ఏం అడగద్దు, నేనేం చెప్పకూడదు. అది అది సుజిత్ గారు, దాని గారు చెప్తారు. అండ్ రీసెంట్‌గా 'కమిటీ కూరలు' అని ఒక సినిమా వచ్చింది. అందులో శివ క్యారెక్టర్ అనేది ఎగ్జాక్ట్‌గా మీ బ్రదర్ అంటే నమ్ముతారనమాట. సో, తన శివ క్యారెక్టర్ చూసినప్పుడు నేను మిమ్మల్ని అప్పుడు గుర్తు చేసుకున్నాను. ఒకసారి మీరు చెక్ చేయండి. 'కమిటీ కూరలు' నిహారిక కొండల గారే ప్రొడ్యూస్ చేశారు దానికి. సో, అలా నిజంగానే ఉంటారా అనిపించింది. లైవ్‌లో చూసాం మేము. నాకు అలా అనిపించింది. సో, అండ్ ఇంకా ముందు ఎలాంటి క్యారెక్టర్స్ చేయబోతున్నారు? నాది సోలో హీరోగా 'హరుడు' అనే సినిమా రెడీ అవుతుందండి. అది మోస్ట్లీ నెక్స్ట్ మంత్ మార్చ్కి రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నాం. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కూడా 60-70% అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ అది రిలీజ్ ఉంటుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ మూవీ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.